చైత్రమాసం వచ్చేసింది. చెట్లు కొత్త చిగుళ్ళు వేశాయి. మన తెలుగువారి కొత్త ఏడు ఉగాది పండుగ తెచ్చిన వెలుగులివి. నోరూరించే తీపి బొబ్బట్లు, మామిడికాయ పులిహోర, షడ్రుచుల ఉగాది పచ్చడి. జీవితంలో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని చెప్పే ఈ పండుగ విందే వేరు. పిల్లల కొత్త బట్టల మురిపం ఒకవైపు, నాన్న వినే పంచాంగ శ్రవణం ఇంకోవైపు. ఇల్లంతా పండుగ కోలాహలమే. కానీ ఈ పండుగ వెనుక ఒక నిశ్శబ్ద శ్రమ ఉంది. తెల్లవారుజాము నుంచి విశ్రాంతి లేకుండా మనందరి సంతోషం కోసం అమ్మ పడే తపన ఇది. అందరికీ వడ్డించి అందరూ తిన్నాక చివరిగా తినే మన అమ్మే ఈ పండుగకు అసలైన అందం. మనం పండుగ చేసుకుంటాం, అమ్మ పండుగను చేస్తుంది. ఆమె ప్రేమకు సెలవు లేదు, ఆమె శ్రమకు వెలలేదు. పండుగ అంటే కేవలం పిండి వంటలు, కొత్త బట్టలు మాత్రమే కాదు. ఆ పండుగ కోసం కష్టపడే అమ్మకు మనమిచ్చే గౌరవం కూడా.